కార్తీక మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసం తొలి రోజున దేవాలయాల్లో ఆకాశ దీపం వెలిగిస్తారు. ధ్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. అలాగే కొంతమంది ఉసిరి దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్టును ఈశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అంతేకాదు ఈ నెలలో శివకేశవులతో పాటుగా సకల దేవతలు ఉసిరి చెట్టులో నివసిస్తారని నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారాలు, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. అలా చేస్తే నవగ్రహ దోషాలు పరిహారమవుతాయని చాలామంది నమ్ముతారు. వశిష్ఠ మహాముని సౌనకాది మునులకు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం గురించి ఒక పురాణం ఉందని వివరించాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కార్తీక మాసంలో శివుణ్ణి పూజించాలని అనుకున్నారు. కానీ అక్కడ శివాలయం లేదు, శివలింగం లేదు. ఏం చెయ్యాలా అని ద్రౌపది ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు మీ భర్త కొన్ని గ్రహాల చెడు ఫలితాల వల్ల జూదంలో ఓడిపోయి ఇలా బాధపడుతున్నారు. కార్తీక మాసంలో ఉసిరి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాల పరిహారాలు లభిస్తాయని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశిస్తాడు. అప్పుడు ఒక ఉసిరికాయ పైభాగాన్ని తీసివేసి అందులో ఆవు నెయ్యి, తెల్లటి ఒత్తులు వేసి దీపారాధన చేస్తుంది ద్రౌపది. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన తర్వాతే ధర్మరాజు యుద్ధానికి అంగీకరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇలా దీపం వెలిగించిన తర్వాతే దుష్టశక్తులు దూరమై పాండవులు తిరిగి రాజ్యానికి రావడానికి బీజం పడినట్లు పండితులు చెబుతున్నారు. అలాగే ఉసిరి లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదిష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉంటారు. అలాగే శివకేశవుల ప్రీతి కోసం దీపారాధన చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.